అందరికీ నమస్కారం। ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి వైఎస్ఆర్ జిల్లాలో ఉండేటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు వారి యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేశారు। ముఖ్యంగా మనమందరం కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు మరి 30 సంవత్సరాల్లో నేను 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 15 సంవత్సరాలు లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఉన్నాను, నాకు పెద్ద ఎత్తున రాజకీయ అనుభవం ఉంది అని చెప్తుంటారు। అయితే ఆయన యొక్క ఫిలాసఫీ అంతా కూడా మరి ప్రైవేటీకరణ విషయంలో ఆయన యొక్క ఆలోచన విధానం ప్రజలందరికీ తెలుసు। అయితే ఒక విధంగా సామాజిక ప్రాముఖ్యత ఇచ్చే విషయంలో వైఎస్ కుటుంబానికి ఆయనకు మరి ఎంతో తేడా ఉంది। వీరెప్పుడు కూడా ప్రభుత్వ రంగంలో మరి ఇవన్నీ కూడా చాలా విద్యా సంస్థలు కానీ మరి మిగతా ప్రముఖమైనటువంటి ఆర్థిక సంస్థలు కానీ ఉండాలి, దాని ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు మేలైనటువంటి విషయం మేలు జరుగుతుంది అనేటువంటిది వైఎస్ కుటుంబం। ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి ఆ ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు। జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కూడా అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా కళాశాలలు ఇచ్చారు। నిజానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి మనం చూసుకుంటే 19 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, కేవలం 11 మాత్రమే ప్రభుత్వ రంగ మెడికల్ కళాశాలలు ఉన్నాయి। మీరు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో చూసినా కూడా 60-65% ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు, వైద్య కళాశాలలు ఉన్నాయి। ఆ నిష్పత్తి ఈ విధంగా ఈయన వచ్చే ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ రంగం ఇవ్వడం వల్ల చేస్తే ఆ ఇంబ్యాలెన్స్ వస్తుంది, ఆ తేడా వస్తుంది। కాబట్టి నేను ప్రభుత్వానికి దయవుంచి మీరు ఆలోచన చేయండి, ఇవన్నీ కూడా ఈ 17 మెడికల్ కళాశాలలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలో ఇస్తే బీదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు దరిదాపు కళాశాలలో 250 మంది చదువుకుంటారు 5 సంవత్సరాల్లో। అలా మరి 17 మెడికల్ కళాశాలలో దరిదాపు ఒక 4000 మంది మరి కళాశాల నుంచి మరి చదువుకునేటువంటి అవకాశం, ఇంత పెద్ద ఎత్తున మరి మేలు ఎంత జరుగుద్దో ఊహించి ఈ కళాశాలను పెట్టారు। అంతేకాదు కోవిడ్ సమయంలో కూడా ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ రంగ సంస్థలు డబ్బు కోసమే పనిచేస్తాయి। కోవిడ్ సమయంలో ప్రైవేట్ వాళ్ళందరూ కూడా ఏ విధంగా వ్యాక్సిన్లు అమ్ముకున్నారో మనం చూసాం, అదే ప్రభుత్వ రంగ సంస్థలు అయితే ఏ విధంగా మేలు చేస్తాయో చూస్తున్నాం। గ్రామ ప్రాంతాల్లో జగనన్న ఏ విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో గ్రామాన ప్రతి సచివాలయంలో కూడా అక్కడ ఒక సచివాలయాల్లోనే హెల్త్ క్లినిక్లు ఇవ్వడం వల్ల ఎంత మేలు జరిగిందో మనం చూస్తున్నాం। జగనన్న ముఖ్యంగా 6 రంగాల్లో ప్రముఖంగా కృషి చేసినటువంటి విషయం మనకు తెలుసు। విద్య, వైద్యము, వ్యవసాయము, సామాజిక భద్రత, అదేవిధంగా మహిళా సాధికారికత, అదేవిధంగా మరి పరిపాలన రంగంలో విశేషమైన కృషి చేసినటువంటి విషయం। అవన్నీ తొంగకు తొక్కి ఈనాడు ప్రైవేట్ రంగానికి ఇచ్చి ఏ విధంగా మరి మొత్తం ఏ విధంగా దిగజారుడు విధానం చేయడం వల్ల పెద్ద ఎత్తున ఈనాడు ఎక్కడ చూసినా లంచగొండితనం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది। ఎందుకంటే ఆ వ్యవస్థను ఆ విధంగా చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా। నేను చివరిగా మరొక్కసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచన చేయండి, ఇది ఎంత
మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా కోసం చెప్పడం లేదు, ఇది కేవలం పేద ప్రజలకు, రాష్ట్ర ప్రజల కోసం, మరి వాళ్ళ అభ్యున్నతి కోసం. మరి పేదవాడు కూడా ఒక డాక్టర్ అయితే ఎంత గొప్పగా ఫీల్ అవుతాడో. ఓపీ ఇక్కడ నిజానికి ఓపీ దరిదాపు 700 నుంచి 800 ఓపీలు ఇక్కడ జరుగుతాయి రోజు. ఈ 700-800 మంది రేపు పొద్దున డినై చేస్తారు. ఈ పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ఇది బాధ. కాబట్టి అందరూ కూడా మరి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, మేము కేవలం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే సరిపోదు. ఇందులో విద్యార్థులు, ప్రముఖులు, ఇక్కడ ఉన్నటువంటి పౌర సమాజం అంతా కూడా మరి దేని విషయంలో మరి పెద్ద ఎత్తున స్పందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.